నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. బిగ్ టీవీ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్. ఈరోజు దువ్వాడ మాధురి బర్త్డే. అయితే దువ్వాడ మాధురి బర్త్డే సందర్భంగా ఒక న్యూస్ కూడా వచ్చింది. దువ్వాడ మాధురి తన బంధువుల శ్రీనివాస్తో కలిపి ఇతర బంధుమిత్రులతో కలిపి నిన్న పెండెంట్ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ ఉంటే అక్కడ పోలీసులు వెళ్ళారు, దువ్వాడ మాధురికి నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేశారు, శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడదాం ఇద్దరితో కూడా. మాధురి గారు, ఫస్ట్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దువ్వాడ మాధురి గారు, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అండ్ ఫస్ట్ ఒక విషయం అడుగుతాను, ఏంటి ఇద్దరు రోజు రోజుకి ఏజ్ తగ్గించేస్తున్నారు? మా రాజా ఇన్స్పిరేషన్, రాజాని చూసి అలాగా కొంచెం నేను కూడా, లేదంటే అందరూ రాజా కంటే నేనే పెద్ద అమ్మాయి అంటున్నారు. అవునా? ఇద్దరు రోజు రోజుకి, అంటే ఈరోజు ఎన్నో పుట్టినరోజు? జనరల్ గా మగవాళ్ళ సంపాదన ఆడవాళ్ళ వయసు అడగకూడదని అంటారు, కానీ చెప్తారు. నా 37 బర్త్డే అండి. 37, 37 అడుగు పెట్టారు. ఓకే, అట్లా కనబట్టలేదు. ఇప్పుడేదో కాలేజీని చూసినట్టుగా కనబడుతున్నారు ఇద్దరు. అవును, మీరే చెప్పాలి రోహిత్ గారు. ఒకే కాలేజ్ మన ఇద్దరం. ఏంటి శ్రీనివాస్ గారు, మీరేనా? కానీ ఒకే ఏరియా కదా, నిజంగానేనా? స్కూలింగ్ కి మీకు ఏమన్నా సంబంధం? ఇద్దరు ఒకే కాలేజా? రోహిత్ గారు మా ఇద్దరికి 20 years ఏజ్ గ్యాప్ ఉంది. ఏంటండి ఏజ్ గ్యాప్ లేదు అంటే అంత కోపం వచ్చింది మీకు? శ్రీనివాస్ గారితో నాకు ఇంత ఏజ్ గ్యాప్ ఉందని చెప్పాలనుకుంటున్నారా ఏంటి? అలా కాదు, ఒకటే కాలేజ్ అంటే మా ఇద్దరికి 20 years ఏజ్ గ్యాప్ ఉంది. కాకపోతే మా ఆయన కాలేజ్ పిల్లల్లో కనిపిస్తాడు ఎప్పటికీ, ఎలాగంతే. శ్రీనివాస్ గారు ఏమైనా ఫీల్ అయ్యారా ఏజ్ గ్యాప్ ఎంత ఉందని చెప్పినందుకు? నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నాకు 60 అని. మా దగ్గర రహస్యాలు ఫీలింగ్స్ ఏమి ఉండవు సార్. అవునా? అన్ని ఓపెన్ గా చెప్తా. ఓకే, అన్ని ఓపెన్ గా చెప్తారా? ఎస్. రాత్రి సరిగ్గా 12 గంటలకి మీరు విష్ చేశారా? నిన్ననా? పుట్టినరోజు ఈ రోజు కదా సార్. అందరూ రాత్రి విష్ చేయలేదు, అందుకే నేను పొద్దుటి నుంచి గొడవ పడుతున్నాను. నాకు విష్ చేయలేదు. మాధురి బర్త్డే డిసెంబర్ 12వ తారీఖు. ఓకే, 11వ తారీఖు విషయం ఎలా ఉంటది? ఈ రోజు కేక్ 11 అర్ధరాత్రి 12 గంటలకే కదా అందరూ కేక్ కట్ చేస్తుంటారు. అలా నో మేము ఈ రోజు చేస్తాం, 12th చేస్తాం. ఈ రోజు గెస్ట్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ వస్తారు. ఈ రోజు ఈవినింగ్ కేక్ కట్ చేస్తాం. మీరు కూడా రండి. ఓకే, ఏంటి లైవ్ లో విష్ చేసామని లైవ్ లో పిలుస్తున్నారా మమ్మల్ని? ఇంకా నైట్ కదా పార్టీ, ఇంకా పిలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఏంటి రాత్రి మీరు ఎక్కడో పార్టీ చేసుకుంటున్నారు, బర్త్డే పార్టీ, అక్కడికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారంటే వార్తలు వచ్చాయి. ఏంటి, ఏం జరిగింది అసలు? లేదు సార్, యాక్చువల్లీ మేము కూడా మార్నింగ్ లేచేటప్పటికి యూట్యూబ్ లో విపరీతంగా హల్చల్ అవుతుంది వార్త. ఆ వార్త మేము కూడా చూస్తే ఆశ్చర్యపోయాం. ఏంటంటే యాక్చువల్లీ పార్థు అని మా స్నేహితుడు, ఆయన హైదరాబాద్ లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వానర్ గా ఆయన రియల్ ఎస్టేట్ కి సంబంధించి, ఆయన లేఅవుట్స్ కి సంబంధించి ఒక బిజినెస్ మీట్ పెట్టారు. ఆ బిజినెస్ మీట్ పెండెంట్ అనేటటువంటి ఒక ఫామ్ హౌస్ లో, ఏది ఏరియా మైనాబాద్ లో పెట్టారు. పెట్టి చాలా మందికి ఆయన పిలిచారు, అందులో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. చేస్తే ఆయన చేస్తున్నటువంటి ఆ ఫంక్షన్ కి మేము వెళ్ళి కలిసి ఇంచుమించు 9:30కి వెళ్ళామండి. 9:30కి వెళ్ళినప్పుడు ఒక 25-30 మంది వరకు ఉన్నారు. అందరం అలా కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్ 10 నిమిషాలకల్లా పోలీసులు వచ్చారు, ఎస్ఓటి వాళ్ళు వచ్చి మొత్తం అంతా సెర్చ్ చేయటం, అక్కడ టేబుల్స్ చెక్ చేయటం, తర్వాత డైనింగ్ టేబుల్స్ చెక్ చేయటం, అవన్నీ కూడా చేస్తున్నారు. అరే పోలీసులు ఎందుకు వచ్చారబ్బా అనుకున్నా. మమ్మల్ని వాడు చూశారు పోలీసులు. అదేంటి సార్ మీరు వచ్చారు అని అడిగారు. అంటే మరి మా ఫ్రెండ్ అంటే రియల్ ఎస్టేట్ డిస్కషన్ ఉంది, అందుకే వచ్చాం, అందరూ కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం అని చెప్పాం. కానీ ఇక్కడ లైసెన్స్ లేదు, మీకు తెలుసా అని అడిగారు. మాకు తెలియదండి, లైసెన్స్ లేదని మాకు తెలియదు అని చెప్పాను. మరి మీరు లైసెన్స్ లేదు, ఇక్కడ ఇది జరగటానికి వీలు లేదని చెప్పారు.
సరే వాళ్ళు ఏదో బాటిల్స్ అన్ని వాళ్ళు తీసుకుపోయినారు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి పార్కుని కూడా మాట్లాడారు. మేము తర్వాత నాకు తెలిసి 10:30 తర్వాత నేను బయటకు వచ్చేసాం సార్, ఇంటికి వచ్చేసాం. ఓకే ఆ తర్వాత ఏమైంది అన్నది మాకు తెలియదు. ఈ రోజు మార్నింగ్ మీడియాలో చూస్తే మమ్మల్ని అరెస్ట్ చేసేసారని, మేము జైల్లో ఉన్నామని, ఆల్రెడీ లేనిపోని ప్రచారాలని కూడా దుష్ప్రచారాలు చేసేసినారు. అక్కడ ఏదో విదేశీ మద్యం ఉందని, ఏదో హుక్కా ఉందని, అవన్నీ మాకేం తెలుసు సార్. పార్టీకి వెళ్ళాం, పార్టీకి పిలిచారు, పార్టీలో మరి డిన్నర్ చేసేసి బిజినెస్ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేసుకొని వచ్చేయాలి. మాకు అక్కడ ఏం మందు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎట్టి పెట్టారు, ఆ బ్రాండ్స్ ఏంటి, ఆ హుక్కా ఏంటి మాకెలా తెలుస్తుంది, మాకు ఏం సంబంధం ఉంటది. పైగా ఓకే నిన్న మీరు కాదు చెప్పండి చెప్పండి చెప్పండి. నిన్న పుట్టినరోజు అంటున్నారు. పుట్టినరోజు 12వ తారీఖు డిసెంబర్ 12. మీరు బాగా గుర్తుంచుకోండి, డిసెంబర్ 12వ తారీఖు మాధురి పుట్టినరోజు. ఈ రోజు సాయంత్రం కేక్ కటింగ్ ఉంది. నిజంగానే ఈ రోజు సాయంత్రం కేక్ కటింగ్ ఉంది. ఫ్రెండ్స్ వస్తారు, తప్పకుండా ఆ బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం. ఓకే క్లారిటీ ఇచ్చారు. మేము కొంచెం ఆడియో కట్ అవుతుంది. శ్రీనివాస్ గారు ఒకసారి నా ఆడియో వినబడుతుందా మీకు? ఓకే అండి, ఓకే. సో నిన్న జరిగిన దానికి బయటకు వచ్చిన వార్తలకి ఆ ఫంక్షన్ కి మీకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఇంట్లోనే ఉన్నారు. ఎటువంటి సంబంధం లేదు. పోలీసు వారు వచ్చారు, కేసు కూడా కట్టారంట. అందులో పార్థు పైన, పార్థు హోస్ట్ కదా, పార్థు యాక్చువల్ గా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాడు, రియల్ ఎస్టేట్ ఓనర్ ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన పైన కేసు కట్టారని తెలుస్తుంది. ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఉదయం కూడా కనుక్కున్నాం, కేసు కట్టారని తెలిసింది. ఇది జరిగింది సార్. మేము అక్కడికి వెళ్ళటం నిజం, కానీ పార్టీ మాది కాదు, పార్టీకి మాకు సంబంధం లేదు. పుట్టినరోజు పేరుతో జరిగిన పార్టీ అది కాదు. పుట్టినరోజు ఈ రోజు 12వ తారీఖు సాయంత్రం చేసుకుంటున్నాం. ఓకే, కానీ మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు, అవును హెడ్ రూమ్ కొంచెం తగ్గింది. మాధురి గారు కొంచెం మీరు వెనక్కి వెళ్ళి శ్రీనివాస్ గారి వైపు కొంచెం జరిగి కూర్చుంటే ఫ్రేమ్ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే పర్ఫెక్ట్. ఓకే అండి, కొంచెం క్లోజ్కి వెళ్ళినా పర్వాలేదు. ఓకే, కానీ ఏంటి చాలామంది మీరు అరెస్ట్ అయ్యారన్న తర్వాత మేము కూడా పోలీస్ స్టేషన్కి అడిగి కనుక్కున్నాం, కానీ అది కాదు అని అన్నారు. మార్నింగ్ మాధురి గారు కూడా ఫోన్ చేసాం, ఇది ఫేక్ అని తెలిసింది. కానీ ఈలోపు కొంతమంది మీ శత్రువులు ఎవరో చాలా ఆనందపడిపోయి అరెస్ట్ చేసేసారు బాగా అని కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే అంతమంది శత్రువులు ఉన్నారండి మీకు? మాధురి తిరుపతి వెళ్తే అరెస్ట్, మాధురి పార్టీకి వెళ్తే అరెస్ట్, మాధురి సినిమాకి వెళ్తే అరెస్ట్, మాధురి బిగ్ బాస్ కి వెళ్తే అరెస్ట్, మాధురి కూర్చుంటే అరెస్ట్, మాధురి నిల్చుంటే అరెస్ట్. మరి జనాలకి ఎందుకంటే న్యూస్లు లేవో, మాధురి తప్పితే ప్రపంచంలో ఇంకొక మనిషి లేదు. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ప్రపంచం అంతా ఏదో మాధురి చుట్టే తిరుగుతున్నట్టు, మాధురి కూర్చుంటే తప్పు, నిలబడే తప్పు, మాట్లాడితే తప్పు, చూస్తే తప్పు, తింటే తప్పు. ఇంకా ఈ రోజు అఖండ సినిమాకి కూడా వెళ్తాం, అది తప్పే. అది తప్పు. సినిమాకి వెళ్ళింది, వెళ్ళకూడదు. వెళ్తున్నారు అఖండ సినిమాకి వెళ్తున్నాం సెకండ్ షోకి. వీలైతే అది ఒక కేసు కట్టేసి అరెస్ట్ చేస్తే బెటర్. ఏంటి మరి మీ ప్రత్యర్థి పార్టీ లేదండి, బర్త్డే పార్టీ ఈవినింగ్ పార్టీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ అఖండ సినిమాకి వెళ్తున్నాం. ఓకే, ఏంటన్నారు టూ మచ్ గా లేదా అంటున్నారు ఏంటి మాధురి గారు? అంటే ఇది అరెస్ట్లు ఇవన్నీ అంటే టూ మచ్ గా అనిపించట్లేదు. నేను ఆడపిల్లనే కదా, ఎందుకు అనవసరంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి అనవసరంగా ఇంట్లో పిల్లలు చూస్తారు, ఇంట్లో అమ్మా నాన్నలు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు కదా మీడియా ఛానల్. కట్టుకొని ఏంటి అరెస్ట్లు చేసి అంత ఏం జరిగిందని. ఇప్పుడు అరెస్ట్ అయితే నేను ఇంట్లో ఎందుకు ఉంటాను, పోలీస్ స్టేషన్ లో కదా ఉండాలి, ఎఫ్ఐఆర్ కదా నా మీద పడాలి, అవన్నీ తీసి అప్పుడు మాట్లాడమనండి. ఎందుకు ఒత్తిన అనవసరంగా అరెస్ట్లని న్యూస్లని. ఊరికే నాకు అసలు అయితే ఏం అర్థం కావట్లేదు. ప్రపంచంలో సమస్యలు లేనట్టు, మొత్తం నా మాధురి చుట్టే తిరుగుతున్నట్టు. ఓకే, అరెస్ట్ కాలేదు, క్లారిటీ ఇచ్చాం. మార్నింగ్ కూడా అదే చెప్పాను, అరెస్ట్ అనే కాదు, మీ బర్త్డే కాదు, పార్థు అనే వ్యక్తి ఇచ్చిన పార్టీకి మీరు వెళ్ళారు అని. సో ఈరోజు మీ బర్త్డే కావడం, నేను మీరు అక్కడ ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చేసినాయి మీకు బాగా, ఇలాంటి వార్త రావటానికి. కలిసి నాకు రావట్లేదు, మీడియా వాళ్ళు కొంతమంది కలిసి వస్తున్నట్టుంది. ఓకే, ఏంటి మీరు బాలకృష్ణ సినిమాకి వెళ్తున్నారు మీ ప్రత్యర్థి పార్టీగా? నో సార్ నేను ఫస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్, పెద్ద ఎన్టీఆర్. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ అంటే మన చాలా 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 ఇష్టం. ప్రతిరోజు ఆయన సాంగ్ ఒకటి చూస్తాను, నాకు అంత ఇంట్రెస్ట్ బ్లాక్ అండ్ వైట్ అని. అలాగే మరి రామారావు గారి అబ్బాయిగా బాలయ్య బాబు సినిమాలు కూడా చూస్తాను. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయితే మొదటి రోజే వెళ్తాం. ఇదేమైనా నేరమా రోహిత్ గారు, ఇదేమైనా నేరమా, ఇది కేసు కడతారా ఏంటి?
ఒకవేళ వెళ్తాం. మేము వెళ్తారా? ఎంతమంది వెళ్తున్నారు? ఎన్ని యాక్చువల్లీ tickets book చేశారు? మేము బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి. జై బాలయ్య. మేము బాలయ్య బాబు ఫ్యాన్స్. బాలయ్య బాబు సినిమాలన్నీ ఏదో చూస్తాం. ఇద్దరు కలిసి చెప్పండి ఒకసారి జై బాలయ్య అని. అయ్యి ఒకసారి కట్ అయింది, ఒక్క నిమిషం. మళ్ళీ చెప్పండి, ఇద్దరు కలిసి చెప్పండి జై బాలయ్య అని. బాలయ్య. జయపాలయ్య సినిమా నేను చెప్పాను కదా సార్, జయ ఎన్టీఆర్. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ అంటే నటుడిగా నాకు ప్రాణం. నాకు Okay. చాలా 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 ఇష్టం. ప్రతిరోజు దానవీర సూరకర్ణ డైలాగులు వింటుంటాం, చూస్తుంటాం, సరదా పడుతుంటాం. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. అలాగే బాలయ్య బాబు గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని నటుడిగా ఆయన అభిమానులం మేము. ఓకే. తర్వాత చిరంజీవి గారి సినిమా చూస్తాం. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిన వెంటనే అది కూడా చూస్తాను. చిరంజీవి గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఎవరు ఎక్కువ ఇష్టం? చిరంజీవి గారు ఎక్కువ ఇష్టం, బాలకృష్ణ ఎక్కువ ఇష్టం? చిరంజీవి గారే ఎక్కువ ఇష్టం. చిరంజీవి గారు మరి చిరు కదా. అందులో ఇద్దరు ట్రావెల్ చేశారు కదండి పార్టీలో. చిరంజీవి గారు అంటే ఎక్కువ ఇష్టం. ఓకే. అన్ని మిస్ అవ్వకుండా చూస్తారా చిరంజీవి సినిమాల్ని? చిరంజీవి గారిది మిస్ కాం, అలాగే బాలయ్య బాబుది మిస్ కాం, జూనియర్ ఎన్టీఆర్ మిస్ కాం. కలిసారా మీరు? బాలయ్య బాబుని కలిసారు ఎప్పుడైనా మీరు? లేదు సార్, కలవలేదు. అసెంబ్లీలో చూసుకోవడం. హౌస్ లో కలుసుకోవడం తప్ప ఇక్కడ లేదు, కలవలేదు. కలవాలి ఉంది, కలుస్తాను. అభిమానిగా కలుస్తాను. కలవాలి ఉంది, కలుస్తాను. నా అభిమాన నటుడు కదా, ఎందుకు చిరంజీవి గారిని కలిసి పనిచేశాను, చిరంజీవి గారితో కలిసి పనిచేశాను కూడా కదా. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను. చిరంజీవి గారు పెట్టిన పార్టీకి సూర్యుడు గుర్తుంటే ఆ సూర్యుడి గుర్తు పైన పోటీ చేసింది రాష్ట్రంలో నేను ఒక్కడే బై ఎలక్షన్ లో. చాలా చక్కగా చిరంజీవి గారితో చాలా అనుబంధాలు ఉన్నాయి. నా కోసం చిరంజీవి గారి టెక్కలు వచ్చి దగ్గరుండి నామినేషన్ కూడా వేయించారు బై ఎలక్షన్ లో. చాలా అనుభవాలు ఉన్నాయి. చిరంజీవి గారిని కలిసాం, బాలకృష్ణ గారిని కలవలేదు, కలుస్తాం ఎప్పుడో రోజు. ఓకే. మీ అభిమాని హీరో ఎవరండి? మాధురి గారు? నాకు ఒక అభిమాని హీరో అంటూ ఉండడండి. ఎవరి సినిమాలు బాగున్నా చూస్తాను అంతే. అంటే ఇతను జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ ఇష్టం కదా. బాగా చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డేనే వెళ్ళాలి కాబట్టి ఇతనితో పాటు నేను కూడా అలాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోయాను. ఓకే. మరి రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్? చూస్తాం. పవన్ కళ్యాణ్ యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ పవన్ యాక్చువల్ గా నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ని మూవీస్ లో. నిజమా? మీరు కానీ తర్వాత ఎప్పుడైతే పాలిటిక్స్ కి వచ్చి స్టెబిలిటీ లేదు, స్టబాన్ గా లేకుండా అలా అయిపోయారో మీ అభిమానం పోయింది అంతే. మరి ఇప్పుడు స్టెబిలిటీగానే ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎందుకు కూటమి కలిసిపోయారు కదా, ఇండిపెండెంట్ గా ఉండాలి కదా. నాకు ఇండిపెండెంట్ గా ఉండి పోటీ చేసి ఉంటే అభిమానం అలాగే ఉండేదేమో. ఓకే. ఇప్పుడు రాజకీయాల కారణంగా అభిమానం పోయింది, కానీ సినిమాల పరంగా అభిమానం అలాగే ఉందా? సినిమాల పరంగా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏ సినిమా ఇష్టం పవన్ కళ్యాణ్ సినిమా? ఆయన తొలి ప్రేమ సినిమా ఇష్టం. తొలి ప్రేమ. అవునా? ఓకే. తొలి ప్రేమ సినిమా నాటికి మీకు దువ్వాడ శ్రీనివాస్ గారి పరిచయం ఉంది అసలు ఏ కోసానైనా? లేదు. మా పరిచయం 4-5 years కదా సార్. ఓకే. అప్పుడు ఆ ఏరియాలో కూడా ఏ విధమైన పరిచయం లేదు? లేదు. ఓకే. ఏ సాంగ్ ఇష్టం మీకు తొలి ప్రేమలో? ఎందుకంటే అది మంచి మ్యూజికల్ హిట్ కూడా, మంచి లవ్ స్టోరీ, కుర్రాళ్ళందరూ అన్ని సాంగ్స్ ఇష్టమే నాకు. ఆ సినిమా అంతా ఇష్టమే. సినిమా చాలా సార్లు చూసాను, అన్ని పాటలు ఇష్టమే, సినిమా అంతా ఇష్టం. పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ పాడతారా మాధురి గారు ప్లీజ్? ఎందుకు రోహిత్ గారు మీరు ఇప్పుడు పోలీసులు మీ బర్త్డే అండి, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ బాలకృష్ణ సినిమాకి వెళ్తున్నా, బాలయ్య బాబు సినిమాకి అక్కడ అన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా నన్ను ఏమన్నా, నేను ఒకప్పుడు కాలేజ్ డేస్ లో చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తను రాజకీయంగా వచ్చినప్పుడు కూడా చాలా నేను చాలా ఆనందించాను, చాలా ఇష్టపడ్డాను. నాకు జనసేనలో కూడా అప్పుడు పిలిచారు, వెళ్దాం అనుకున్నాను. కానీ తన స్టెబిలిటీ లేకుండా స్టబాన్ గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట, ఈ రోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీ, ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడం మాకు నచ్చలేదు. తను ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే ఏమో మన సీఎం అయి ఉంటే వాడేమో. ఏముంది, దేనికైనా పేషెన్స్ ఉండాలి, ఓపిక పట్టాలి రాజకీయాల్లో.
ఓకే. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ట్రాక్లో ఆయన సక్సెస్ అయ్యారు రాజకీయాల పరంగా కదా. సో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఓకే చూద్దాం. సో సక్సెస్ అయ్యారని నేను అనుకోవట్లేదండి. సక్సెస్ అయ్యారని నేను అనుకోవట్లేదు. తను ఇండిపెండెంట్ గా పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుచుకొని సీఎం అయితే సక్సెస్ అయినట్టు. ఓకే, ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మీరు అన్నట్టు సీఎం కూడా అవుతారు. ఆయన ఉద్దేశం అదే, జన సైనికుల ఆకాంక్ష కూడా అదే. కాబట్టి రాబోయే రోజులు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మీరు ఆకాంక్షిస్తున్నారా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని? వివాదం క్వశ్చన్ అంటారు. ఓకే సరే, సండే రోజు కాబట్టి ఏదండి మేము ఇప్పుడు ఇండిపెండెంట్. మా రాజా ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అండి. మాకు హ్యాపీగా, మేము ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, మొన్న మేము మా పాపది ఒక ఈవెంట్ చేసామన్నమాట. పార్టీలకు అతీతంగా జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే అందరికీ శ్రీను గారు అంటే అభిమానం. ఎందుకంటే తను 25 years నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ప్రజాసేవలోనే బ్రతుకుతున్నారు. ఓడిపోయినా సరే ప్రజా జీవితమే తన పరమావధిగా గడుపుకుంటూ ప్రతి క్షణం గడుపుతుంటారు. కాబట్టి జనాలందరికీ కూడా శ్రీను గారు అంటే చాలా ఇష్టం. ప్రజలకి, పార్టీలు పక్కన పెడితే పబ్లిక్ వెళ్తూ ఉంటే పబ్లిక్ చాలా ఇష్టం. సో ఇప్పుడు కొంతమంది టీడీపీలో ఉన్నప్పుడు, శ్రీన్ గారు వైసీపీలో ఉన్నప్పుడు కలవడానికి కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాయకులు ఏమనేస్తారు అని దొంగతనంగా కలుసుకోవడం ఇలా జరిగేది. సో ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఏమంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీరు నిలబడండి, మీకు అందరం మేము సపోర్ట్ గా ఉంటామని చెప్తున్నారు. సో ఇండిపెండెంట్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. సో నెక్స్ట్ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయి శ్రీనివాస్ గారు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. మళ్ళీ ఏ పార్టీలో? ఎందుకంటే నన్ను దువ్వాడ శ్రీనివాస్ కి ఓట్లు లేవు, దువ్వాడ శ్రీనివాస్ కి చాలా చెడ్డ పేరు ఉంది, దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీలో ఉంచకండి, పార్టీని సస్పెండ్ చేయండి అని మా జిల్లాలో ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చాలా కష్టపడి నా వ్యక్తిగత కారణాన్ని పెట్టి సస్పెండ్ చేయించారు. ఇప్పుడు సస్పెండ్ చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పవర్ ఏంటో చూపించాలి కదా, దువ్వాడ శ్రీనివాస్ ఓట్ బ్యాంక్ ఏంటో చూపించాలి కదా. రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ పాత్ర ఎటువంటిది, ఎంత ప్రభావాన్ని చూపెడుతుంది, వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళ సజెషన్ వల్లే నాకు సస్పెన్షన్ జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అలాగే టెక్కలి, పలాస ఈ 4 నియోజకవర్గాల్లో నా శక్తి ఏంటో రానున్న ఎన్నికల్లో చూపెడతాను. ఓట్ బ్యాంక్ లేదని కదా నన్ను సస్పెండ్ చేశారు. మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయరు. వైసీపీలోకి వెళ్లే ప్రయత్నం అంటే సస్పెండ్ చేశారు. ఇంతవరకు నాతో ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ నాకు కనీసం ఎందుకు సస్పెండ్ చేస్తున్నావు కూడా చెప్పలేదు, రీజన్ లేదు, కనీసం ఒక నోటీస్ ఇవ్వలేదు, నా రిప్లై తీసుకోలేదు, ఏమీ లేవు. చేశారు, సస్పెండ్ చేశారు. మరి పార్టీ డెసిషన్ ఏం చేస్తారన్నది నాకు తెలియదు. నేనైతే పార్టీ సస్పెండ్ చేసినంత మాత్రాన ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చెబితే సస్పెండ్ చేసేస్తే, మరి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చరిత్రలు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. ధర్మాన ప్రసాద్ వ్యక్తిగత జీవితం ఉంది, ఎంత అవినీతి పరుడో ఉంది, ఎంత భూ కబ్జాలు చేశాడు అన్నది ఉంది, ఎంత టెక్కల్లో కోట్లాది రూపాయలు ఎలా దోపిడీ చేశాడు అన్నది ఉంది, ఆయన వ్యక్తిగత జీవితం ఉంది, కృష్ణదాస్ తాలూకా వ్యక్తిగత జీవితం ఉంది. మరి వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా, వాళ్ళని ఎందుకు పార్టీలో ఉంచాలి? ఏంటి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏంటి? వ్యక్తిగత జీవితం ఏదైతే నేను పర్సనల్ జీవితం నాది కారణంగా చూపించి ఈ రోజు నన్ను సస్పెండ్ చేయించాను. అలాంటి కృష్ణదాస్ కింద ఉన్నాయి, ధర్మాన ప్రసాద్ కింద ఉన్నాయి. లేదు, సమయం వచ్చినప్పుడు చెప్తామంటారు. వాళ్ళ జీవితాల్లో కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా మా వ్యక్తిగత జీవితం ఏదైతే కారణం చూపించి సస్పెండ్ చేయించారో కృష్ణదాస్ కి ఇన్నున్నాయి, అలాగే ధర్మాన ప్రసాద్ కి ఇన్నున్నాయి. అవన్నీ కూడా తీస్తా. అవన్నీ అదే కదా నా ఫైట్. రేపు నన్ను సస్పెండ్ చేయించారు కదా సార్, వ్యక్తిగత కారణం అవినీతి కాదు, భూ కబ్జా కాదు, లేకపోతే అధికార దుర్వినియోగం కాదు, దోపిడీలు కాదు. వాళ్ళు ఇసుక దోపిడీ చేశారు, నదులన్నీ కూడా ఇసుకనంతా కూడా ఆక్రమించేశారు, భూ కబ్జాలు చేశారు, వాళ్ళకి స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ తీస్తా, ఇవన్నీ ఎన్నికల్లో పెడతాను. కరెక్ట్ గా పోలింగ్ జరుగుతున్న సమయంలో 2 అన్నదమ్ముల తాలూకా రహస్యాలన్నీ బయట పెడతాను. అచ్చెన్నాయుడుతో, రామ్మోహన్ నాయుడుతో వాళ్ళకున్న సంబంధాలు కూడా బయట పెడతాను.
వాళ్ళు కేడి బ్రదర్స్ అని నేను అంటాను వాళ్ళకి ఎప్పుడును. కేడి బ్రదర్స్ అంటే కింజరాపు ధర్మాన బ్రదర్స్, ఇద్దరు కలిపి జిల్లాను నాశనం చేస్తారు. వాళ్ళు వైసీపీని కూడా నాశనం చేస్తారు. జిల్లాలో వైసీపీని కనబడకుండా చేస్తాడు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్. అలాంటి వాళ్ళ తాలూకు జీవిత చరిత్ర అంతా బయటికి తీస్తాను. నన్ను సస్పెండ్ చేస్తే నేను ఇంట్లో కూర్చుంటాను అనుకోవటం పొరపాటు. హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసుకుంటాను అనుకోవటం పొరపాటు. వ్యాపారం చేస్తాను, అక్కడ రాజకీయం చేస్తాను, కేడి బ్రదర్స్ తాట తీస్తాను. అక్కడ నా తాలూకా పాత్ర రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఓట్ బ్యాంక్ ఉందో, నా ప్రాధాన్యత ఏంటో, నన్ను సస్పెండ్ చేయడం వల్ల జరగబోయే తీవ్రమైన నష్టాలేంటో కూడా తెలియాలి. మీలాంటి మీడియా వాళ్ళకి, పెద్దలకి, అందరికీ కూడా అర్థం అవుతుంది. ఆ రోజు వచ్చేటప్పుడు చూపిస్తా. అది పార్టీకి నష్టమా, ధర్మాన ఫ్యామిలీకి నష్టమా మీరు చేయబోయే పని? ముందు నాకు నష్టం జరిగింది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి నాది మంచి రిలేషన్. జగన్మోహన్ రెడ్డి గారిని నేను చాలా ఎక్కువగా అభిమానిస్తాను, గౌరవిస్తాను. ఆయన అంటే నాకు దైవ సమానుడని నేను ఎప్పుడు చెప్పుకుంటాను. రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈ రోజు వరకు నేను ఆ కుటుంబానికి అభిమానిని. ఈ రోజు కూడా సస్పెండ్ అయిపోయిన పార్టీలో ఉండి తిడుతున్నారు. ధర్మాన ప్రసాద్ అయితే పార్టీలో ఉండి కూడా పార్టీలోకి రాకముందే తిట్టాడు. ఇదొక కోళ్ల ఫారం అని, జగన్ సూట్ కేసులు దొంగ అని. మరి ధర్మాన ప్రసాద్ తిట్టాడు కదా, తిట్టిన వాడు వచ్చి ఈ రోజు మోసం చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు పార్టీలో ఉండి తిట్టిన వాళ్ళు ఉంటే, పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి పైన నా అభిమానాన్ని నేను చాటుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పుడు ఇష్టం, గౌరవం. అలాంటి వ్యక్తి నుంచి నన్ను దూరం చేశారు అంటే నాకు నష్టాన్ని చేకూర్చారు. నేను నష్టపోయాను. ఆ నష్టాన్ని రానున్న ఎన్నికల్లో పూరిస్తాను. రానున్న ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ కి, కృష్ణదాస్ కి చూపెడతాను తడాక. ఇది జరుగుతుంది. ఇండిపెండెంట్ గానే చేస్తా, ఇండిపెండెంట్ గానే. మమ్మ నాశనం చేయాలని చూసిన వాడిని నాశనం చేసేంత వరకు మేము కూడా వదలం. శ్రీనివాస్ గారు, కేవలం మీరు అంటున్న తాటాకు చెప్పుల్లా నిజంగానే మీ దగ్గర వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. లేకుండా ఎలా చెప్తాను. నేను ఒక 25 సంవత్సరాలు రాజకీయాలు చేసి ఒక సీనియర్ లీడర్ గా ఉండి ఇలాంటి మాట్లాడచ్చా? ఆడుతున్నానంటే ఏ ధైర్యం లేకుండా ఆడుతున్నాను. అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అచ్చెన్నాయుడికి కొన్ని వ్యక్తిగత సంబంధాలు వాళ్ళ ఇష్టం వరకు ఉంటుంటే అవి బయటికి రానంత వరకు. సో అలాంటి వ్యక్తిగతమైనటువంటి లైఫ్ నేరమయమైనటువంటి లైఫా, అమ్మాయిల్ని వేధించినటువంటి లైఫా, లేదంటే కొన్ని రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అంటే వేధించినటువంటి లైఫ్ ఏమన్నా ఉందా? స్త్రీల వేధింపులు ఉన్నాయి. స్త్రీలను బ్లాక్ మెయిల్ చేసి పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళకి మోసం చేసినవి ఉన్నాయి. మీకు పదవులు ఇస్తాం, ఉన్నత స్థానంలో పెడతాం, మీకు మేము చూసుకుంటాం అని చెప్పి చాలా మందికి అన్యాయం చేశారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఇంకెవరెవరికి ఎలాంటి మోసాలు చేశారు అనంత చిట్టా అంతా కూడా నా దగ్గర ఉంది. ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు పెడితే విలువ లేదు సార్. ఆ ఎన్నికల టైంలో పెట్టాలి. రాజకీయంగా నన్ను ఎలా అయితే దెబ్బతీశారో రానున్న ఎన్నికల్లో పోలింగ్ టైంలోనే వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా బయట పెడతాను. వాళ్ళు అనర్హులని తెలియజేస్తాను. వాళ్ళకి వాళ్ళ సంస్కారహీనులని తెలియజేస్తాను. సభ్య సమాజానికి వాళ్ళు చెడ్డవారని ప్రూవ్ చేస్తాను. వాళ్ళ ఎన్నికలకు పరికరారని ప్రూవ్ చేస్తాను. కష్టంగా జరుగుతుంది కాదు. మీకు ఇవన్నీ గత ఎన్నికలు కొన్ని సంవత్సరాల ముందు నుంచి తెలుసు కదా. మరి అలాంటప్పుడు మీరు గత ఎన్నికల్లో అవేం బయట పెట్టకుండా ఇప్పుడే ఎందుకు బయట పెడుతున్నారు? అంటే అలాంటి నేరం చేశారు, నేర చరిత్ర ఉంది అన్న వాళ్ళని మీరు ఎందుకు అదే పార్టీలో ఉండి వెనకేసుకొచ్చారు మొన్నటి ఎన్నికల్లో? ఇక్కడ మీకు చీమ కథ గుర్తు చేయాలి. చీమ కథ గుర్తు చేస్తాను. చీమ ఎందుకు కుట్టావంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నదంట. ఇంతవరకు వాళ్ళు నా జోలికి వచ్చినా నా వ్యక్తిగత జీవితాన్ని తాకలేదు కాబట్టి, నన్ను నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఎప్పుడూ చేశారు కాబట్టి ఆ రకంగానే నేను వాళ్ళని కేడి బ్రదర్స్ అని మాట్లాడాను. కానీ ఇప్పుడు నా వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా బయటకు తీస్తాను. చీమ కథ. ఓకే మాధురి గారు, మీరు కూడా ఏదో కథ చెప్పాలని అనుకున్నారు, సరిగ్గా మధ్యలో ఆపేశారు. అదే చీమ కథ చెప్తున్నాను. చీమ ఎందుకు కుట్టాం అంటే మా పుట్టలో వేలు పడితే కుట్టవా అందట. మా అమ్మని నాశనం చేయాలనుకుంటే వాళ్ళు నాశనం అయినంత వరకు మేము అస్సలు ఊరుకో. నా పాలసీ అయితే అది. అలా ఎలా సింక్ అయింది? ఇద్దరు ఒకే కథ ఎలా చెప్దాం అనుకున్నారు? అలా సింక్ అయింది కాబట్టే కదా మా ఇద్దరు మా దేవుడు కలిపాడు. ఓకే అండ్ ఓకే బర్త్డే దగ్గరికి వచ్చేద్దాం.
మీరేమో రాత్రి నుంచి విష్ చేయలేదు, కోపంగా ఉన్నానని అన్నారు. సో ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తున్నారా? మార్నింగ్ అయినా విష్ కంటిన్యూ చేశారా? చేస్తున్నాను, మరి నాకు విష్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ కూడా ఈ శ్రీనివాస్ న్యూస్ గారు. లో హడావిడి తీసుకొని నాకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు. మీ సాక్షిగా మీ ఎదురుగుండానే చెప్తాను మా రాజు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఫీల్ రాలేదండి, ఫీల్ రాలేదు. మాధురి గారు ఓకేనా, నాకు లేకపోతే వచ్చింది. ఆర్టిఫిషియల్ గా చెప్పినట్టుగా ఉందా? లేదు లేదు, ఏం లేదు, మా ఆయన కళ్ళలో నాకు అనిపించిపోద్ది. ఏ చూడండి సార్ కళ్ళలోకి, ఇప్పుడు చెప్పండి. స్వచ్ఛంగా ఉంటది. కెమెరా వైపు కదా, ఆవిడ కళ్ళలోకి చూసి చెప్పండి. రాజు, స్వచ్ఛమైన కళ్ళు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సెకండ్ టైం చూస్తున్నా ఇప్పుడు ఇప్పుడే చెప్పండి. ఏంటి గిఫ్ట్ ఏమి ఇచ్చారు? సార్. కార్. ఏం కారు? ఫార్చునర్. ఓ కొట్టేశారు మాధురి గారు. ఏంటండి అంత మంచి గిఫ్ట్ ఇస్తే మీరు అడిగారంటున్నారేంటి? నాకు గిఫ్ట్ల కంటే కూడా విషయం ఇంపార్టెంట్. ఉమ్. ఎందుకు విషయాలు శ్రీనివాస్ గారు? మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ హడావుడే ఉందండి, న్యూస్ హడావుడి ఇవే మైండ్ అంతా మైండ్ అంతా మార్నింగ్ ఫోన్లు విపరీతంగా వచ్చాయి సార్. ఉమ్. చాలా మంది మీడియా పీపుల్ ఫోన్ చేశారు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఇదేంట్రా బాబు ఇన్ని కాల్స్ ఇలా వస్తున్నాయని చూసేటప్పటికి ఒక ఇద్దరు ముగ్గురుతో మాట్లాడాను. సార్ మీరు అసలు Okay. చూసారా, ఏదో పార్టీకి హాజరయ్యారంట, మిమ్మల్ని అరెస్ట్ చేశారంట, మద్యం బాటిల్స్ దొరికాయంట, అది ఇది ఇంకా లేనిపోను అని చెప్తున్నారు. అరే నేను ఇంట్లోనే ఉన్నాను రా బాబు అని మాట్లాడుతూ, అప్పుడు నా మైండ్ అంతా కూడా కొంచెం అప్సెట్ అయ్యాం. ఏంటి ఇలా జరిగింది అని, ఎందుకు ఇలా దుష్ప్రచారం జరుగుతుందని. ఈ అప్సెట్ అయిన దానిలో నేను చెప్పలేదు. చెప్తాను, ఈ రోజే కదా పుట్టినరోజు, ఇప్పుడు మీ ముందే చెప్పేసాను కూడా. ఓకే, మంచి పుట్టినరోజు పాట ఏదైనా పాడతారా శ్రీనివాస్ గారు? నేను ఎందుకు రోహిత్ గారు మీరు ఒకరు ఇంకా మాధురి ఒక గారు పని చేద్దాం. ఎప్పుడు మేం పాడమేనా, ఈ రోజు మన రోహిత్ గారు పుట్టినరోజు సందర్భంగా మాధురి కోసం ఒక పాట పాడుతున్నారు. మాధురి గారు ఆనందంగా పుట్టినరోజు చేసుకోవాలని లేదా? నా గొంతుతో మీరు పాట విని ముందు మీ వాయిస్ చాలా బాగుంటది కదా రోహిత్ గారు, మీ న్యూస్ చెప్తుంటే ఎంత బాగుంటే మీరు పాటలు పాడితే ఇంకెంత బాగుంటుందో. మీ వాయిస్ తో పోల్చుకుంటే మా వాయిస్ ఎంత అండి? మీరు పాట పాడినప్పుడు ఉండే ఒకసారి వాయిస్ తో మీరు పాడితే కదా తెలుస్తుంది జనాలు కూడా మీలో ఉన్న టాలెంట్స్. ఒకసారి పాడండి రోహిత్ గారు. పోనీ మీకోసం అయితే పాడేద్దును, లైవ్ లో జనాలు చూస్తున్నారు, వాళ్ళ కోసమైనా నేను పాడకూడదు కదా? మాధురి గారు, ఆయన చెప్పండి. బర్త్డే విషెస్ చెప్పారు కదా, ఆయన బర్త్డే విషెస్ ని మీరు ఎలా స్వీకరిస్తున్నారో ఒక పాట రూపంలో చెప్పగలుగుతారా? అస్సలు వాయిస్ బాగాలేదు రోహిత్ గారు. చాలా బాగుందండి. మామూలుగా బాగాలేనప్పుడే ఎలా ఉంది అంటే ఇంకా బాగున్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఒకసారి పాడండి. ఇంకా అవునవును రోహిత్ గారు, అస్సలు లేదు, పాటలు పాడను, ఒక పాట పాడండి. అస్సలు పాడను. శ్రీనివాస్ గారు డిసైడ్ అయిపోయారా పాడకూడదని? ఎస్, డిసైడ్ అయిపోయాను. ఇంకోటి, మీరు పాటతో ఇంకా మామూలుగానే మీరు ఫేమస్ అయ్యారు, పాటతో ఇంకా ఫేమస్ అయ్యారు, తెలుసు కదా మీకు ఆ విషయం? చాలండి ఫేమస్, చాలు. ఇంకా మాదిరి కూర్చుంటే అరెస్ట్, నిలబడితే అరెస్ట్, చేసిన అరెస్ట్, ఇంకా చాలు. ఇంకేం ఫేమస్ అవుతాను ఇంక ఈ ప్రపంచంలో. మధ్య ఫేమస్ డోంట్ హ్యావ్ బ్రెయిన్. యు డోంట్ హ్యావ్ బ్రెయిన్ అట్ ఆల్. బిగ్ బాస్. ఓకే, ఒక పని చేద్దాం. ఈ అఖండ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఓకే, శ్రీనివాస్ గారు డైలాగులు బాగా చెప్తారు నాకు తెలుసు. ఆయన ఒక డైలాగ్, మీరు ఒక పాట, జనాలు గిఫ్ట్ మీ నేనే అభిమానుల డైలాగ్ కోసం. చెప్తా, మీరు డైలాగ్ నేను dialogue చెప్తా. చెప్తారా? మరి శ్రీనివాస్ గారు పాట పాడరు కదా? అతను కూడా డైలాగే చెప్తారు. మీకు తెలుసు ఆయన పాట పాడతారా? మాధురి గారు ఒక క్వశ్చన్ ఆయన డైలాగే చెప్తారు, నేను డైలాగ్ చెప్తాను. సరే, ఫస్ట్ చాయిస్ శ్రీనివాస్ గారికి ఇస్తున్నాను. మీరు చెప్పండి డైలాగ్. ఏం డైలాగ్ చెప్పు. చూసా దేవదాస్ సినిమాలో ఎలా? నాగేశ్వరరావు గారిది దేవదాస్ లో ఒక ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన పారు అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆయన జీవితం క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆఖరికి పారు దగ్గరికి వెళ్తారు. అక్కడ వరండాలో ఒక దగ్గర కూర్చొని నాగేశ్వరరావు గారు ఒక డైలాగ్ చెప్తారు. పారు కాదు అమ్మాయి పేరు, అమ్మి అమ్మి అని పిలుస్తారు. అమ్మి అమ్మి ప్రకాశ్. అమ్మి,
మళ్ళీ జన్మంటూ జనన మరణాలు కాదు కాదు నాశనం అయ్యింది. పాపపుణ్యాన్ని విచారించే ఆ భగవంతుడు ఉన్నాడో లేదో తెలిసి మళ్ళీ జన్మంటూ ఉంటూ నిన్నే పెళ్ళాడు సార్ అని నాగేశ్వర గారు దేవదాస్ సినిమాలో ఉంటాయి. ఎప్పుడో నా అదే ఎందుకు చిన్నప్పుడు చేసుకున్నారు చూసింది. మీరు? కాదు, ఇప్పుడు అదే ఎందుకు గుర్తు అంటే చేసుకున్నారు? జన్మ జన్మలకి నేనే భార్యగా రావాలి, ఈ జన్మకే కాదు నెక్స్ట్ జన్మకి ఇంకో జన్మకు కూడా నేనే భార్యగా రావాలని. ఇంతకు ముందు కూడా అదే విషయం చెప్పారా పాపం. మీకు ఆయన? చెప్పారు. ఓకే. అఖండ సినిమా నుంచి ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు? నిన్న సినిమా రిలీజ్ అయింది కదా. చూడలేదు. చూడాలి ఇక్కడ. బాలకృష్ణ సినిమాది ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? మంచి యాక్టర్ కూడా కదా మీరు. అవును, మీతో సినిమా కూడా తీశారు, ఇంకో సినిమా ఏదో సెట్స్ లో ఉందని కూడా అన్నారు. మంచి యాక్టర్ కూడా మీరు. ఈ మధ్య ఆ సినిమా ప్రేమ గురించి అంటే కూడా కూడా అడగాలి. చిన్న ఏంటండి? ప్రేమ అంటే ఒక సినిమాలో జస్ట్ ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. అవునవును. ఓకే. ఏదైనా బాలకృష్ణ డైలాగ్ ఏదైనా చెప్తారా ఒకటి? నేను ట్రైన్ కి ఎదురుకు వచ్చిన ట్రైన్ కే ప్రమాదం, ట్రైన్ నాకు ఎదురుకు వచ్చిన ట్రైన్ కే ప్రమాదం. ఈ ట్రైన్ ఎవరు ఇక్కడ మీ దృష్టిలో? ట్రైన్ ఎవరు ఇక్కడ మీరు? శత్రువులు. ఎవడు ఎదురొస్తే వాడు. ఎవడెదురు రావాలనుకుంటూ ఆ డైలాగ్ నాకు ఇష్టం కూడా. అవునా? తొక్కుకుంటూ పోవడమే. మంచి పవర్ఫుల్ డైలాగ్ అది. సింబాలిక్ గా ట్రైన్ Okay. పెట్టారు కానీ ట్రైన్ అంత శక్తివంతుడు ఎవరొచ్చినా చాలు వాడికే ప్రమాదం అని బాలయ్య బాబు చెప్పారు. అదే, అవునవును, అందుకే పవర్ఫుల్ డైలాగ్ అంటుంటారు. ఓకే మాధురి గారు, ఇప్పుడు మీ వంతు.